ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఉద్యమాన్ని నడిపించిన నేతలు ఇది మా విజయం అంటూ బ్యానర్లు వేశారు. జరిగిన తప్పును సరిదిద్ది గత వైభవాన్ని తెచ్చిన నేతలు ఇది మా ప్రభుత్వ విజయం అంటూ తెలియజెప్పారు. ఇరు పార్టీల నేతలు వేసిన బ్యానర్లు అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తే పోలీసులు కొత్త రచ్చ చూసి ఆశ్చర్యపోయారు. నాడు తాము చేసిన పోరాటానికి నేటి వేడుక అంటూ కాసాయ నేతలు కథం తొక్కారు. లక్షలు వెచ్చించి చేసింది అందరి మనోభావాలు దెబ్బ తినవద్దని అంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇద్దరు బ్యానర్లలో ఒక పార్టీ బ్యానర్ కు మాత్రం ఆంక్షలు వర్తించగా ఇదెక్కడ న్యాయం అంటూ అధికారులను నిలదీశారు. వచ్చిన అతిథుల ముందు తమ గోడు వెళ్లబోసుకోగా బ్యానర్ల రచ్చ కాస్త నేడు ముత్యాలమ్మ ఆలయం వద్ద వాతావరణాన్ని వేడెక్కించింది. అంతా సమసిపోయింది. భక్తుల కోరిక మేరకు ఆలయం పునఃప్రారంభమైంది అనుకుంటే ఇది మా కష్టఫలం అంటే కాదు కాదు మా పనితనం అంటూ నేతలు కయ్యానికి సయ్యనగా వారి మధ్య సాగుతున్న రగడకు పోలీసులు ప్రేక్షక పాత్రులుగానే మారిపోయి సర్ది చెప్పే పనిలో పడ్డారు. ఏంటి ఇంతటి రచ్చ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ముత్యాలమ్మ ఆలయ బ్యానర్ల రచ్చ. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. అట్టహాసంగా నెల రోజుల వ్యవధిలో ముత్యాలమ్మ ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని సంతోషపడే సమయంలో పార్టీల మధ్య రాజకీయాలు కాస్త ముత్యాలమ్మ ఆలయ పరిసరాలను వేడెక్కించాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు అక్కడ దర్శనమివ్వగా ఈరోజు ఉదయాన్నే బీజేపీ నేతల బ్యానర్లు ఏర్పాటయ్యాయి. అయితే మెట్రో పిల్లర్ల నుంచి మొదలుకొని ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు వస్తున్న మంత్రులకు నేతలకు స్వాగతం పలుకుతున్న చిరమైన సంతోష్ యాదవ్తో పాటు చిరమైన వైష్ణవి యాదవ్లో భారీ బ్యానర్లు ఏర్పాటు చేయగా వారి బ్యానర్లకు స్వాగత తోరణాలుగా మార్చి నేతలకు స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉండగా బీజేపీ నేతలు వేసిన బ్యానర్లు కాస్త వేసిన కాస్త సమయానికి చింగిపోయి నేల కూరడంతో ఇక అస్సలు రచ్చ మొదలైంది. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు వేసిన బ్యానర్లు కాస్త జీహెచ్ఎంసీ అధికారులు తీసివేయడంతో కేవలం ఐరన్ రాడ్లు బీజేపీ జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. దీంతో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు కాస్త అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన మంత్రి కొండా సురేఖతో పాటు పొన్నం ప్రభాకర్లకు తమ గోడును వెళ్లబోసుకోగా ఎంపీ ఈటల రాజేందర్ వచ్చిన వెంటనే వారికి కొండంత బలం వచ్చింది. జరిగిన విషయం తెలియజేయడంతో ఈటల రాజేందర్ సైతం అధికారుల తీరుపై మండిపడగా పిచ్చలలా ఇలాంటి పనులు చేయడం ఏమిటని, ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉందని, తమ వాళ్ళు బ్యానర్లు వేస్తే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది. ఇది మంచిది కాదు. తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి. కొంత దీపికా నరేష్ వచ్చిన అతిథులతో ఈ విషయం వాగ్వాదానికి దిగడంతో కాంగ్రెస్ నేతలు సైతం ఇదేం తీరంటూ కార్పొరేట్ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏమైనా చింపారా? చింపిన వారిని అడగాలే తప్ప మాతో ఎందుకంటూ వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతల బ్యానర్లలో పోరాటం చేసిన హిందూ బంధువుల ద్వారానే ప్రభుత్వం దిగివచ్చింది అన్నది సారాంశం కాగా ఇక ఈ బ్యానర్లతో వివాదం వచ్చి పడుతుందని ఎవరు సూచించారో తెలియదు కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమ పనితనం చూపించగా ఇరు పార్టీల మధ్య నేడు ఢీ అంటే ఢీ అన్న రకంగా పరిస్థితి మారింది. ప్రశాంతంగా ఆలయంలో పూజా కార్యక్రమాలతో దిగ్విజయంగా కార్యక్రమం పూర్తవుతుంది అనుకుంటే చివరి రోజు బ్యానర్ల రచ్చ కాస్త ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలో మారగా డీసీపీ సాధనాలక్ష్మి పెరుమాల్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ముందస్తుగా పోలీసుల బందోబస్తును సైతం పటిష్టంగా ఏర్పాటు చేయగా ఫ్లెక్సీ వార్ కాస్త నేతలు తమ నోటికి పని చెప్తే అధికారులు చేతులకు పని చెప్పినట్లుగా మారగా ఈ వివాదం కాస్త నేటితో ముగుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
సింహవాహనంపై అమ్మవారు ఆలయంలో కొలువుదీరారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య విజయవంతంగా పూజలు పూర్తయ్యాయి. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని. ఆలయ శిఖరం ముత్యాలమ్మ ఆలయ విశిష్టత తెలియజెప్పేలా వెలియగా శాస్త్రోక్తంగా హోమ పూజలతో అట్టహాసంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఘట్టం పూర్తయింది. నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని. అతిథులుగా నేతలు, భక్తులుగా ప్రజానికం అమ్మవారిని దర్శించుకోగా కొమ్మరిగూడ గ్రామ ప్రజలంతా మంగళహారతులతో అమ్మవారికి నీరాజనాలు అర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి. దేవాదాయ శాఖ దగ్గరుండి కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర పోషించగా ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఇది ప్రభుత్వ సహకారంతోనే అంటూ తెలియజేయగా పార్టీలకు అతీతంగా నేతల రాకలు, పూజా కార్యక్రమాలు, సన్మానాల మధ్య అట్టహాసంగా ముత్యాలమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పూర్తయింది. ముత్యాలమ్మ ఆలయంలో అసలు ఘట్టం నేటితో పూర్తయింది. 3 రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజలు అందుకున్న అమ్మవారు నేడు అసలు స్థానానికి చేరారు. 3 రోజుల పాటు ఆలయ పరిసరాల్లో కొలువు తీరగా హోమ పూజలతో పాటు పలు అభిషేకాలతో అమ్మవారికి సర్వశక్తులను పురోహితులు అందించారు. అభిషేక పూజలు అందుకున్న అమ్మవారి దేదీప్యమానంగా మెరిసిపోగా వాహనపై 256 కేజీలకు పైగా బరువుతో రూపొందించిన పంచలోహ విగ్రహాన్ని నేడు ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశారు. అమ్మవారి ఆలయంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగగా దిగ్విజయంగా నేటి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయంలో కొలువుదీన అమ్మవారి సాక్షాత్కార రూపాన్ని చూసేందుకు మహిళా భక్తులంతా వారింటి నుంచి మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆహ్వానంతో మంత్రులు ఆలయానికి తరలివచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు గర్భగుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంపై జరిగిన దాడి విషయం ఎంతో కలిచివేసిందని, మరోసారి ఇలాంటివి చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి కొండా సురేఖ తెలియజేయగా గ్రేటర్ ఇన్ఛార్జ్ గా పొన్నం ప్రభాకర్ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకన స్పందించి ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ ఈటల రాజేంద్రతో పాటు పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తన పుట్టి పెరిగిన ప్రాంతంగా ఉన్న మోండా డివిజన్ లో ఇంతటి ఘటన జరగడంపై గతనాటి నుంచి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫౌండర్లు, మెంబర్ల ఆహ్వానంతో నేటి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వచ్చే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుపడగా కాసేపు ఆయనకు కుశల ప్రశ్నలు వేసిన అనంతరం ఇక ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను సొంతంగా పలు ఆలయాలకు దాతగా ఉన్నానని, ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఆలయ బాధ్యతలు తీసుకుందాం అనుకున్నానని, కానీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే మరోమారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న, బోర్డు మాజీ సభ్యురాలు నళిని వెంకట్రావు, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరికృష్ణ, సీనియర్ నాయకుడు కరుణాకుమార్ తో కలిసి అమ్మవారిని దర్శించుకోగా హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. 3 రోజుల పాటు పూజా ఘట్టంలో చివరి ఘట్టం అమ్మవారి విగ్రహ స్థాపనే కాగా నేడు ప్రాణ ప్రతిష్ఠతో అమ్మవారికి పూర్తి శక్తులతో కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారిగా కొలువుదీరగా సుదీర్ఘంగా నెలకాలం సమయం తర్వాత ఆలయానికి పూర్వ వైభవం రావడంతో పాటు మరింత వైభవంగా నేడు ఆలయం విరాజిల్లగా ఒక్క సంఘటన కాస్త ఆలయాన్ని కుదిపేస్తే నేడు జరిగిన వేడుకల్లో నేతలు సైతం పార్టీలకు అతీతంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం విశేషం. అయ్యప్ప స్వామి 26వ మహాపడి పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం సభ్యులు తెలిపారు. ఈ నెల 14న మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ కిస్ హైస్కూల్లో నిర్వహించే అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను బుధవారం మారేడుపల్లి కార్యాలయంలో అందజేశారు.
గత 26 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని శ్రీధర్మశాస్త్ర భక్త బృందం వెల్లడించింది. ఈ నెల 14వ తేదీన జరిగే 26వ పడిపూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రామ్ గోపాల్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురికి ఆహ్వాన పత్రికను భక్త బృందం సభ్యులు అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న నిధులతో పాటు కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ తెలిపారు. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయని రామకృష్ణ మండిపడ్డారు. 2వ వార్డు ఇంద్రమ్మ నగర్ లో పర్యటించి సీసీ రోడ్డు పనులను రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. తన కృషి ఫలితంగానే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉచిత మంచినీటి పథకం వర్తించిందని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ కు చేస్తున్నదేమీ లేదని రామకృష్ణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు అధ్యక్షుడు మాదారపు అశోక్, 2వ వార్డు మహిళా అధ్యక్షురాలు మమత, జై యాదవ్, రేఖ, ప్రశాంత్, శ్యామ్, లక్ష్మణ్, పాండు, రాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు పెంచలే, మనకి డబుల్ పైసలు తీసుకుంటూ ఫ్రీ వాటర్ కూడా ఇవ్వాలి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోర్టుకు పోయి మీకు ఫ్రీ వాటర్ తెచ్చినాం, వాడు కూడా ఇవ్వలే. మేము సాధించి రోడ్ల మీద కొట్లాడినాం. ఇగో మా కార్యకర్తలు అందరం కనువేసుకున్నాగా, మా కార్యకర్తలు మేము రోడ్ల మీద కూర్చొని కొట్లాడి చేసి మళ్ళీ కోర్టుకు పోయి నీళ్ళు తెచ్చినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. స్కేటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మాస్టర్ సాత్విక్ ను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అభినందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా సాత్విక్ దేశ విదేశాల్లో సైతం రాణిస్తుండటం పట్ల టిఎన్ శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ తో పాటు సిల్వర్ మెడల్ ను సాధించి కంటోన్మెంట్ క్రీడాకారుడుగా సత్తా చాటిన సాత్విక్ ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. 2వ వార్డు అర్జున్ నగర్ లో సాత్విక్ ను టిఎన్ శ్రీనివాస్, 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్ రెడ్డి, దేవరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో చిర్రబోయిన కుటుంబంలో ఒకరిని మించిన ఒకరు ఉన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇద్దరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తుండటంతో వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. రానున్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న చిర్రబోయిన సంతోష్ యాదవ్, గొల్లకిట్టు కుమార్తె చిర్రబోయిన వైష్ణవిల మధ్య నెలకొన్న పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆ ఇద్దరు ఆశావాహనితులు పడుతున్న పోటీని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ లో చిర్రబోయిన కుటుంబకులు రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్నారు. చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్, చిర్రబోయిన సంతోష్ యాదవ్, చిర్రబోయిన వైష్ణవులు కాంగ్రెస్ పార్టీ నుండి మోండా డివిజన్ కార్పొరేట్ సీట్ను ఆశిస్తున్నారు. చిర్రబోయిన వైష్ణవి, సంతోష్ యాదవ్లు ప్రతి కార్యక్రమంలో పోటీ పడుతూ అందరినీ విస్మయానికి గురి చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం వారిలో ఉన్న ఆసక్తిని పరీక్షలా నిలిచారు. మన సంతోష్ యాదవ్ ప్రజాపాలన విజయోత్సవ సమరాలలో మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు డివిజన్ మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. నేడు మరో ఆశావాహనిత గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ పునఃప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ బాధ్యతలను చేపట్టి ఖర్చుకు వెనుకడుగు వేయకుండా తన మార్కును బదిలీ చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి పేరును పదే పదే ప్రస్తావిస్తూ తెరపైకి తీసుకొచ్చారు. చిర్రబోయిన వైష్ణవికి పోటీగా పైచేయి సాధించేలా చిర్రబోయిన సంతోష్ యాదవ్ బుధవారం ముత్యాలమ్మ దేవాలయాల వద్ద మహిళలకు పెద్ద ఎత్తున పసుపు కుంకుమ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బుధవారం 8:30 సమయంలో అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా చిర్రబోయిన సంతోష్ యాదవ్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ముత్యాలమ్మ దేవాలయానికి చిర్రబోయిన సంతోష్ యాదవ్ తన సతీమణి లక్ష్మీప్రియ, తల్లి చంద్రకలతో వచ్చి మహిళలకు పసుపు కుంకుమ చీరలను పంపిణీ చేశారు. సంతోష్ యాదవ్ నిర్వహించిన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం అభినందనలు తెలిపారు. అతిథులుగా వచ్చిన కొండా సురేఖ ఆలయం వద్ద చిర్రబోయిన సంతోష్ యాదవ్ సతీమణి అందించిన వాయనాలను స్వీకరించి భక్తులకు చీరలు పంపిణీ చేశారు. దేవాలయానికి వచ్చిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, శోభన్ రెడ్డిలతో కలిసి పూజా కార్యక్రమాలు చేస్తూ వారితో కలిసి కలియదిరుగుతూ ఆలయం వద్దనే సంతోష్ యాదవ్ ఆయన సతీమణి గడిపారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆశావాహనిత సంతోష్ యాదవ్ కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇదిలా ఉంటే కిట్టు యాదవ్ కుమార్తె చిర్రబోయిన వైష్ణవి బుధవారం మధ్యాహ్న సమయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు పెద్ద సంఖ్యలో చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వైష్ణవి వెంట శ్యామ్ సుందర్ రెడ్డి, రవీందర్, సంతోష్, కృష్ణులు ఉన్నారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఒక్కొక్కరికి చీరలను పంపిణీ చేశారు. గత 3 రోజులుగా దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని వైష్ణవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చివరి రోజు వైష్ణవి పాల్గొని మహిళలకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుండి ఆలయం వద్దనే ఉంటూ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్ల వెంట అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆలయ అర్చకుల ఆశీర్వాదాలను వైష్ణవి అందుకున్నారు. ఏమాత్రం వచ్చిన అవకాశాన్ని చేజార్చకుండా ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనతో ఆలయం వద్దే ఉంటూ వైష్ణవి డివిజన్ ప్రజలను ఆకర్షించారు. చిరమైన కుటుంబంలో ముగ్గురు మోండా సీటును ఆశిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది. మరో నేత మాత్రం కార్పొరేషన్ ఎన్నికల వరకు డివిజన్ల పునర్విభజన జరుగుతుందని, ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకోవడం ఎందుకంటూ వెనకడుగు వేసినట్లు సమాచారం. మొత్తానికి మోండా డివిజన్లో అన్నా చెల్లీల మధ్య నెలకొన్న పోటీతో ఖర్చుకు వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎవరికి న్యాయం చేస్తారో తెలియదు కానీ ఇద్దరు అన్నా చెల్లీల మధ్య నెలకొన్న పోటీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ ఇద్దరు మహిళా నాయకులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్లు 4వ వార్డు పికెట్ రామ్నగర్లోని మహంకాళి దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమ పూజా కార్యక్రమాల్లో వారు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నళిని కిరణ్, నివేదితలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్, దయానంద్, శ్రీధర్, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు గజ్జల నగేష్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. సీనియర్ నాయకుడు సూరితో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ దంపతులు కొమ్మరిగూడ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. మోండా డివిజన్ లో జరుగుతున్న కార్యక్రమం కావటంతో ఆలయం వద్దనే ఉండి అమ్మవారి దర్శనానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అమ్మవారి దర్శనం చేయించారు. బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత, బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్, కర్ణకుమార్ వీరు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నివేదితను ఆకుల రూప హరికృష్ణ దంపతులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ముత్యాలమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ పునః ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి ఫలితంగా వేగవంతంగా విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయని బద్రీనాథ్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యుల సన్మానాల్లో మహేష్ యాదవ్ అందుకున్నారు. స్థానిక నాయకుడు కావడంతో కమిటీ సభ్యులు సైతం మహేష్ యాదవ్ కు ప్రాధాన్యతను కల్పించారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ఆలయం చిన్నదిగా ఉండటంతో లోనికి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పడరాని పాటలు పడ్డారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ల వెంట గర్భగుడిలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో తోపులాట నెలకొంది. దీంతో పోలీసులు ఆలయ ద్వారాలను మూసివేసి కొందరిని మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన మంత్రులను సన్మానించేందుకు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. చివరకు మంత్రులను కలిసి శాల్వాతో సత్కరించి రేపాల వెంకటేశ్వర్లు తన గుర్తింపును పదిలం చేసుకున్నారు. విజయవంతంగా ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా రేపాల వెంకటేశ్వర్లు సన్మానించారు.
ముత్యాలమ్మ దేవాలయ దాడి ఘటన అనంతరం హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో లాఠీ దెబ్బలు తిని పోలీసుల కేసులను ఎదుర్కొంటున్న 31 మంది హిందూ వీరులను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఘనంగా సత్కరించారు. కొంత దీపికా నరేష్ వారిని శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని సన్మానించి నాడు పోలీస్ కేసులను ఎదుర్కొంటున్న హిందూ వీరులు అంటూ కొంత దీపికా నరేష్ వారిని ప్రశంసించారు. శివాజీ, విశాల్, మోహన్, రాజేష్, ఎల్లేష్, ఆయుష్, సుందర్, లడ్డు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూ పార్క్ సమీపంలో ఓ భారీ వృక్షం ప్రమాదకరంగా మారింది. ఒక వైపుకు వంగటంతో ఎప్పుడు కూలుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. నెహ్రూ పార్క్ నుండి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న భారీ వృక్షం ఓ వైపుకు ఒరగటంతో వాహనదారులు, బాటసారులు, స్థానిక వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ హార్టికల్చర్ సిబ్బంది దృష్టికి ప్రమాదకరంగా ఉన్న వృక్షాన్ని తొలగించాలని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు విరిగి పడక ముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అకస్మాత్తుగా చెట్టు విరిగి పడితే ప్రాణాపాయ పరిస్థితి ఉంటుందని అధికారులు చెట్టును పరిశీలించి వెనువెంటనే తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అపార్ట్మెంట్కు ముందు రోడ్డుకు ఇరువైపులా చెట్టు ఒరగటంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న ఆందోళన సైతం స్థానికుల్లో లేకపోలేదు. కంటోన్మెంట్ ప్రజాప్రతినిధులు పట్టించుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రమాదం నుండి తమను రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఆబ్వియస్లీ అది చెట్టు పడిపోతుందని భయమే ఉంటుంది. అది బాగా లేసిపోయింది, మొత్తం టైల్స్ కూడా లేసినాయి అక్కడ. అది ఎనీ టైం పడవచ్చు, చెప్పలేము కదా, భయం వేస్తుంది. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిండ్రు కానీ మరి ఎవరు రాలేదు, ఇప్పటివరకు యాక్షన్ అయితే తీసుకోలేదు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి తరలి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు సైతం కలిసికట్టుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డివి, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ రాజ్, ఈశ్వర్, శంకర్ తో పాటు పలువురు ఉన్నారు. కాలుష్య నివారణ కొరకు అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలపై ఆలోచన చేయాలని, కాలుష్యం నివారించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. కంటోన్మెంట్ థర్డ్ బంద్ లో నూతనంగా ఏర్పాటైన ప్యూర్ ఈవీ ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ ను శ్రీగణేష్ ప్రారంభించారు. షోరూమ్ ను ప్రారంభించడంతో పాటు బైక్ లో ఉన్న ఫ్యూచర్లను అడిగి తెలుసుకున్నారు. అదిరిపోయే ఫ్యూచర్స్ తో తక్కువ ధరల్లో ద్విచక్ర వాహనాలు అందిస్తున్న ప్యూర్ ఈవీ కంపెనీ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. కుటుంబం కోసం ఫ్యామిలీ మోడల్స్, స్టూడెంట్స్ కోసం స్పోర్ట్స్ మోడల్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రోత్సాహం అందిస్తుందని, వారి కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లో రాయితీలపై ఆలోచన కూడా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. కంపెనీస్ పెట్టారో ఇలాంటి వెహికల్స్ మీరు కొన్నట్టయితేనే మీరు సమాజానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది కూడా మానవత కోణంలో ఆలోచించాల్సిన విషయం. బండ్లు ఎంత అవసరమో బండ్లతోటి సమాజానికి నష్టం కాకుండా చూసుకోవడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవాలనేది కూడా నా ఒక మనవి అందరికీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.